21 బిట్ అయితే చూద్దాం. ఆదివాసీలు మినహా కింది వాటిని కలిగి ఉన్న అనేక గిరిజన మతాలను ఆచరిస్తారు. ఫస్ట్ ఆప్షన్ శ్రీకృష్ణుడు, సెకండ్ ప్రకృతి ఆత్మ, థర్డ్ పూర్వీకుల ఆరాధన, ఫోర్త్ గ్రామ వ్యాసం. క్వశ్చన్ ఇంకోసారి చూడండి. ఆదివాసీలు మినహా క్రింది వాటిని కలిగి ఉన్న అనేక గిరిజన మతాలను ఆచరిస్తారు. దీనికి ఆన్సర్ శ్రీకృష్ణుడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 22 గిరిజనులలో అక్షరాస్యత రేటు. ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ, సెకండ్ తక్కువ, థర్డ్ చాలా తక్కువ, ఫోర్త్ మితమైన. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళల్లో అక్షరాస్యత రేట్ అనేది. 23 ఆదివాసీలు స్థానభ్రంశం చెందినప్పుడు. ఫస్ట్ ఆప్షన్ వారు తమ జీవనోపాధిని కోల్పోతారు, సెకండ్ వారు తమ ఆచారాలు మరియు సాంప్రదాయాలను కోల్పోతారు, థర్డ్ 1 మరియు 2 సరైనవే, ఫోర్త్ 1 మరియు 2 తప్పులే. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇవి 2 పాయింట్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్. 24 అవగాహన భారతదేశంలో మహిళల ఉద్యమంలో మార్జినలైజేషన్ ముఖ్యమైన భాగం. ఫస్ట్ ఆప్షన్ ముస్లిం మహిళలు, సెకండ్ సామాన్య ప్రజలు, థర్డ్ మతపరమైన మహిళలు, ఫోర్త్ పైవేవి కాదు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మతపరమైన మహిళలు. క్వశ్చన్ నెంబర్ 25 ఆదివాసీలు అంటే ఫస్ట్ ఆప్షన్ అసలైన సాధకులు, సెకండ్ అసలు నివాసులు, థర్డ్ విరిగిన, ఫోర్త్ పైవేవి కాదు. ఇందాకే బిట్ వచ్చింది కదా అండి, అసలు నివాసులు ఎవరు అనేసి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అసలు నివాసులు అనేసి ఆదివాసీలను అంటారు. 26 కింది వాటిలో ఏది నిజం. ఫస్ట్ ఆప్షన్ ఆదివాసీలు సజాతీయ జనాభా, సెకండ్ ఆదివాసీలు సజాతీయ జనాభా కాదు. ఈ 2 స్టేట్మెంట్లను చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1 సరైనదా, సెకండ్ 2 సరైనదా, థర్డ్ 1, 2 సరైనవి, ఫోర్త్ 1, 2 సరైనవి కావు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 2 సరైనవి. సెకండ్ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అండి. ఆదివాసీలు సజాతీయ జనాభా కాదు. 27 ఆదివాసీలకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం. ఫస్ట్ ఆప్షన్ వారు సజాతీయ జనాభా కాదు, సెకండ్ వాటిలో తరచుగా లిటర్ సోపాన క్రమం ఉంటుంది. ఈ 2 స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. ఆప్షన్స్ ఇక్కడ ఫస్ట్ సరైనది, సెకండ్ 2 సరైనది, థర్డ్ 2 సరైనవి, ఫోర్త్ 2 కూడా తప్పులు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 2 సరైనవే. సజాతీయ జనాభా కాదు, అలానే లిటర్ సోపాన క్రమంలో ఉంటుంది. 28 మదర్సాలు. ఫస్ట్ ఆప్షన్ మత స్థలాలు, సెకండ్ విద్యా సంస్థలు, థర్డ్ సంఘాలు, ఫోర్త్ సమావేశ మందిరాలు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. విద్యా సంస్థల్ని మదర్సాలు అనేసి అంటారు. 29 టీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఒరిస్సా, థర్డ్ అస్సాం, ఫోర్త్ ఛత్తీస్గఢ్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అస్సాం. క్వశ్చన్ నెంబర్ 30 50% గిరిజనులు దీని కారణంగా నిర్వాసితులయ్యారు. ఫస్ట్ ఆప్షన్ సాగు చేయడం, సెకండ్ మైనింగ్ మరియు ఇతర ప్రాజెక్టులు, థర్డ్ ఆధునికీకరణ, ఫోర్త్ పైవేవి కావు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31 ఈ గుంపుకు అడవుల గురించి లోతైన జ్ఞానం ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఆదివాసీలు, సెకండ్ దళితులు, థర్డ్ ముస్లింలు, ఫోర్త్ పైవన్నీ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఆదివాసీలు. 32 దీనికోసం అటవీ భూములు క్లియర్ చేయబడ్డాయి. ఫస్ట్ ఆప్షన్ ఇల్లు, సెకండ్ కలప, థర్డ్ రోడ్లు, ఫోర్త్ ఇవేవి కావు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 33 ముస్లింల అభివృద్ధి సూచికలపై ఉన్నత స్థాయి కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ సికే జాను, సెకండ్ రాజేందర్ సచార్, థర్డ్ రాజేంద్ర ప్రసాద్, ఫోర్త్ బిఆర్ అంబేద్కర్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాజేందర్ సచార్. 34 అండ్ లాస్ట్ బిట్ చాలామంది ఆదివాసీ పిల్లలు. ఫస్ట్ ఆప్షన్ పోషకాహార లోపం ఉన్నవారు, సెకండ్ థర్డ్ మంచి పోషకాహారం ఉన్నవారు, ఫోర్త్ పైవేవి కావు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకు 34 ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి 8th క్లాస్లోనే వివక్షతను అర్థం చేసుకుందాం. ఈ లెసన్ గురించి కంప్లీట్గా మనం నేర్చుకుందామండి. ఈ టాపిక్కి 26 బిట్స్ అయితే ఉన్నాయి.
మన క్లాస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.